డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి మనకి బీఎస్సీ నర్సింగ్ ఇందాక సెకండ్ ఫేజ్ సంబంధించి సీట్ అలాట్మెంట్ అయితే రావడం జరిగింది. కొంతమంది విద్యార్థులకి సీట్ అయితే వచ్చింది, ఇంకొంతమంది విద్యార్థులకి సీట్ అయితే రాలేదన్నమాట. ఇందాక ఒకళ్ళు కామెంట్ చేశారు థర్డ్ ఫేజ్ అనేది ఉంటుందా ఉండదా అని. దాని గురించి మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మనకి ప్రతి సంవత్సరం థర్డ్ ఫేజ్ అయితే పక్కాగా పెడతారు. దాన్నే మాపప్ రౌండ్నే పిలుస్తారన్నమాట. మనకి ఈ సంవత్సరం కూడా థర్డ్ ఫేజ్ అయితే కండక్ట్ చేస్తారు. మనకి 22 వరకు సెకండ్ ఫేజ్ సంబంధించి రిపోర్టింగ్కి టైం ఇచ్చారు కదా. మనకి 22 అయిన తర్వాత అసలు ఎంతమంది రిపోర్టింగ్ చేశారు, ఎంతమంది రిపోర్టింగ్ చేయలేదు, దానికి సంబంధించి సెకండ్ ఫేజ్ నాట్ రిపోర్టెడ్ లిస్ట్ అయితే రావడం జరుగుతుందన్నమాట. అండ్ ముఖ్యంగా మనకి నవంబర్ 5వ వారంలో మనకి థర్డ్ ఫేజ్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఎన్ని సీట్లు మిగిలిపోయి ఎన్ని ఖాళీ ఉన్నాయి ఈ డేటా కూడా రావాలన్నమాట. దీనికి కొంచెం టైం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. అందుకు చెప్తున్నాను, నవంబర్ 5th వీక్ ఆర్ 6th అదే 6th వీక్లో ఒక రోజు అయితే ఉంది, ఆ రోజున వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. మనకి థర్డ్ ఫేజ్ అయితే పక్కాగా పెడతారు. సో టెన్షన్ పడకండి, ఎవరికైతే సీట్ రాలేదో డల్ అయితే అవ్వకండి అన్నమాట. మనకి థర్డ్ ఫేజ్ పక్కాగా పెడతారు. మనకి నవంబర్ 5th వీక్ ఆర్ 6th వీక్లో అలాగే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టెన్టేగా ఇంకా లేట్ అయితే డిసెంబర్ 1st వీక్ అన్నమాట. మంచి మీకు అది వచ్చిన అప్డేట్ ఇస్తాను. మనకి థర్డ్ ఫేజ్ అయితే పక్కాగా పెడతారు. థర్డ్ ఫేజ్ అయితే ఉంది. చాలామంది లేదని కంగారు పడుతున్నారు సీట్ రాలేని విద్యార్థులు, వాళ్ళ కోసం చెప్తున్నాను. మనకి థర్డ్ ఫేజ్ అయితే ఉందన్నమాట. మనకి ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ అన్నమాట. మనకి బీఫార్మసీ 65,000కే మేనేజ్మెంట్ కోటాపై అయితే సీట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి బీపీటీ అండ్ అలాగే పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి మనకి బీపీటీ అండ్ అలాగే మనకి నర్సింగ్ ఈ కోర్సులకు సంబంధించి మనకి 32,000 ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు అన్నమాట. మనకి ప్లేస్మెంట్స్ కూడా మంచిగా అయితే ఉన్నాయి. సో మనకి నెల్లూరులో ఉందన్నమాట ఈ కాలేజు. సో ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. అండ్ ఈ కాలేజ్లో ఉండే కోర్సులు అంటూ ఇవే అన్నమాట. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇవే.